నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: మేమింతే అన్నట్లుగా వ్యవహరించడంతో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య, తీరు మార్చుకోవాలని కోరుతున్న ప్రజలు। ఆర్యవైశ్యుల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తా, వన సమారాధనలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హామీ। త్వరలోనే జంగారెడ్డిగూడెంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఏర్పాటు, రొటేరియన్లు సహకరించాలని కోరిన ప్రఖ్యాత రోటరీ లీడర్ సరితా లునాని। లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తేనే ఫలితం దక్కుతుంది, విద్యార్థులకు తపస్ విద్యా సంస్థల చైర్మన్ దాకారపు కృష్ణ సూచన। మేమింతే నిబంధనలను పాటించాం, పక్కవాళ్ల ఇబ్బందిని పట్టించుకోం, మా అవసరాలకు తగ్గట్టుగానే మేం వ్యవహరిస్తాం, మా పనులు మాకు ముఖ్యం, పక్కవాళ్ల గురించి మాకెందుకు అన్నట్లుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో కొంతమంది వ్యవహరిస్తున్న తీరు పలువురిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది। మీరు చేస్తున్నది తప్పు అని ఖండించే నాదుడే కరువవటంతో కొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు। దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। దినదిన అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో జంగారెడ్డిగూడెం పట్టణం ఒకటి। వివిధ పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల నుంచి పట్టణానికి వచ్చే వారి సంఖ్య, వాహనాల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది। దీంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్య కూడా ఎదురవుతోంది। పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ ఈ సమస్య తప్పటం లేదు। ముఖ్యంగా కొన్ని బజార్లలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది। దీనికి కొంతమంది నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా ఉంది। పట్టణంలోని చింతల బజార్ నుంచి జేపీ సెంటర్కు వెళ్లే దారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది। ఈ వీధిలోనే అనేక రకాల దుకాణాలు ఉన్నాయి। పలు అవసరాల నిమిత్తం ఆ దుకాణాలకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది। కానీ కొంతమంది నిర్లక్ష్యం వీరిని ఇబ్బందులకు గురిచేస్తోంది। చింతల బజార్లోని ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ఒక నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు। దీనికి సంబంధించి ఇసుక, కంకర్రాళ్లు వంటి మెటీరియల్ను రోడ్డుపైనే డంప్ చేస్తున్నారు। అంతేకాకుండా రద్దీగా ఉండే సమయాల్లోనే ఆ బిల్డింగ్కు కావాల్సిన మెటీరియల్స్ను వాహనాల్లో తరలిస్తున్నారు। దీంతో ఈ బజార్లో నిత్యం ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది। కనీసం ద్విచక్ర వాహనం వెళ్లాలన్నా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది। ఇక ఆటోలు, కార్లు నడిపే వాళ్ల ఇబ్బంది వర్ణనాతీతంగా మారింది। అధికారులు పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ, జరిమానాలు విధిస్తున్నప్పటికీ, చర్యలు తీసుకుంటున్నప్పటికీ ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్న వారి ప్రవర్తనలో మాత్రం మారటం లేదు। దీంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। ఇప్పటికైనా సదరు వ్యక్తులు స్పందించి తమకు ఇబ్బంది కలగకుండా వారి కార్యకలాపాలను జరుపుకోవాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు। ఆర్యవైశ్యుల అభివృద్ధికి తాను అన్ని విధాలా సహకరిస్తానని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ హామీ ఇచ్చారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న నెల్లూరి వీరయ్య మామిడి తోటలో ఆర్యవైశ్యుల వన సమారాధన కార్యక్రమం కోలాహలంగా జరిగింది। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఆయనకు ఆర్యవైశ్య ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఎంతో నిబద్ధతతో పనిచేస్తారని అన్నారు। దీనికి ఉదాహరణ గడిచిన ఎన్నికల్లో జంగారెడ్డిగూడెంలో తనకు వచ్చిన మెజారిటీ అని తెలిపారు। ఆర్యవైశ్యులు అంటే కేవలం వ్యాపారస్తులనే భావన కొందరిలో ఉందన్నారు। ఇది సరికాదని, దేశ రాష్ట్ర అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో ఉందన్నారు। ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీ ప్రకారం ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని తెలిపారు। అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు। వన సమారాధనలో పాల్గొన్న ఆర్యవైశ్యులు సందడిగా గడిపారు। పలు రకాల ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, డాన్సులు వేస్తూ సహచరులతో సందడి చేశారు। వన సమారాధన నిర్వహణకు కృషి చేసిన టీవీఏ తారకంను ఘనంగా సత్కరించారు। అదేవిధంగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన ప్రగళ్లపాటి కాశీని సత్కరించారు। ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణతో పాటు పలువురు నాయకులు, ప్రముఖులు, ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। సందర్భంగా సన్మానం అంటే సామాన్యం కాదు। ఆయన మైకుచ్చుకున్నారు।
మేమన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. అందరూ కూడా ఎవరో ఒకళ్ళు చూసుకోండి, మీ 10 మెంబర్స్ ని చూసుకోండి. నిజంగా ఎలక్షన్స్ ముందు ఆర్యవైశ్యులు మాట ఇచ్చారు, కమిట్మెంట్ ఇచ్చారు. వారు అన్న మాట ప్రకారంగానే మరి మీరందరూ కూడా బయటకు వచ్చి భారీ మెజారిటీ తోటి నన్ను గెలిపించిన మీ అందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జంగారెడ్డిగూడెం చూస్తే హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మనకి. అది కేవలం డెఫినెట్గా ఇందాక సత్యపల్లి గారు చెప్పినట్టు జంగారెడ్డిగూడెం భిన్నత్వంలో ఏకత్వం. అంటే మన కులాలు వేరైనా కూడా మరి సాయంత్రం వచ్చేసరికి మనం అంతా ఒక ఫ్యామిలీ లాగా మరి స్పెండ్ చేస్తామని సత్యపల్లి గారు చెప్పారు. ఆ విషయం నేను కలర్ చూశాను. నేను అరే ఇంత యూనిటీ డైవర్సిటీ అంటారు ఇంగ్లీష్లో, అంత బాగా కలిసికట్టుగా ఉండి అసలు ఎక్కడ కూడా డిఫరెన్స్ చూపించకుండా ఉంటున్నారంటే మరి జంగారెడ్డిలో ఎంత మరి ఐక్యత ఉందనేది అది అర్థమవుతా ఉంది. సో ఆ విషయంలో నేను మనస్ఫూర్తిగా మనందరూ అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే ఆర్యవైశ్యులు కేవలం వ్యాపారం కాదు కానివ్వండి, మనం చూస్తే మన యొక్క దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారు కానివ్వండి, మరి రాష్ట్ర ప్రయోజనాలకు కొట్టించడం కానివ్వండి, ఇలాంటి మహిళల పేర్లు మరి ఎప్పటికీ కూడా మన నాలుగు మీద ఉంటాయి. మీరు వ్యాపార రంగంలో ఎంత నిబద్ధత, అలాగే బయట కూడా మీరు మాటిస్తే మాట తప్పకుండా మరి ఉంటారు. సో మీ నుంచి డిసిప్లిన్ అనేది, ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది నేర్చుకునేది తప్పకుండా మీరు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్గా ఉంటారు. మరి నేను ఇచ్చిన మాట ప్రకారంగా నేను మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాను. మీరు వ్యాపారానికి ఎటువంటి ఇబ్బందులు చెప్పాను, అలాగే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు మీరు. ఎందుకంటే మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే మనుషులు, మీరు సో ట్యాక్స్ కట్టే మనుషులు. సో మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నాది. కాబట్టి మళ్ళీ అదే మాట రిపీట్ చేస్తున్నాను, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా నా దగ్గరికి డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు. సో దాంట్లో ఎటువంటి సమస్య లేదు. ఒక నర్సు ఆలోచనతో పుట్టిన ఇన్నర్వీల్ క్లబ్ నేడు ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మంది సభ్యులతో నడుస్తోందని ప్రఖ్యాత రోటరీ లీడర్ సరితా లునాని తెలిపారు. జంగారెడ్డిగూడెం ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సరితా లునాని మాట్లాడుతూ రోటరీ క్లబ్కు అనుసంధానంగా ఇన్నర్వీల్ క్లబ్ నడుస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మంది మహిళలు ఈ క్లబ్లో సభ్యులుగా ఉన్నారని అన్నారు. అటువంటి క్లబ్కు తాను ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా పోటీ పడుతున్నానన్నారు. గతంలో జంగారెడ్డిగూడెంలో కూడా ఇన్నర్వీల్ క్లబ్ ఉండేదని, కొన్ని కారణాల వల్ల 5 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యకలాపాలు జరగట్లేదన్నారు. మరలా ఆ క్లబ్ను పునః ప్రారంభించేందుకు రొటేరియన్లు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ, జంగారెడ్డిగూడెం అధ్యక్షులు ఉడా రామ్గోపాల్, కార్యదర్శి బవిరిశెట్టి తిలక్, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ పాలపర్తి శ్రీనివాస్, ప్రతినిధులు చామర్తి శ్రీరాములు, బండారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇన్నర్వీల్ ఒక voluntary Mahila Women's Organization. It is the largest organization in the world. It is in 100 countries, and we have started. The first Innerville Club was started in Manchester by a nurse. Avadi World War lo, First World War lo, soldiers, wounded soldiers ki nursing chestappudu avadiki idea ochindi. Avadi kuda Rotarian bharya andi. Avadiki idea ochindi, me enduku oka separate organization form cheste baaguntundi. This organization started 100 years back, and today we have 1,20,000 members all over the world. Dantlo district 302 ante మేము రోటరీ తో కనెక్టెడ్, అందుకని రోటరీ డిస్ట్రిక్ట్ 3020 అంటే మేము 302. సిమిలర్లీ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ లైక్ దట్. మా డివిజన్ కూడా రోటరీతో సహా, బికాస్ ఫస్ట్ వెన్ వీ స్టార్టెడ్ ద క్లబ్ ఓన్లీ వైఫ్ ఆఫ్ అ రొటేరియన్ కుడ్ జాయిన్ ఇన్నర్వీల్. ఇప్పుడు మెంబర్షిప్ ఇలాగా అయిపోయింది కాబట్టి బయట వాళ్ళని కూడా తీసుకుంటున్నాము. బట్ ఫస్ట్ వెన్ వీ స్టార్టెడ్ ద క్లబ్, దాట్ వాజ్ ద రూల్. అండ్ వీ ఆల్సో హ్యావ్ 4 levels జస్ట్ లైక్ రోటరీ: క్లబ్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్. సో నాకు క్లబ్ లెవెల్ అయిపోయింది, డిస్ట్రిక్ట్ లెవెల్ అయిపోయింది, నేషనల్ లెవెల్ అయిపోయింది. నౌ ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్. సో నా కోరిక ఏంటి, జంగారెడ్డిగూడెంలో మాకు ఇన్నర్వీల్ క్లబ్ ఉండేదాన్ని. హైమావతి గారు వాజ్ ద ప్రెసిడెంట్ అట్ దట్ టైమ్. ఇట్ హ్యాస్ క్లోజ్ సిన్స్ లాస్ట్ 5 years ఆఫ్టర్ హైమావతి గారు పాస్ట్ అవే. మై రిక్వెస్ట్ ఏంటి, ఒక ఇన్నర్వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఇన్ మెమరీ ఆఫ్ హైమావతి గారు, ఇట్ విల్ బీ వెరీ నైస్. అండ్ లేడీస్కి, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో లేడీస్కి, నాకు కూడా ఏలూరు నుంచి స్మాల్ ప్లేస్లో అవకాశం వచ్చింది కదా ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళడానికి. అలాగా జంగారెడ్డిగూడెంలో కూడా
I'm sure women have potential, but వాళ్ళకి అవకాశం రాలేదు. So I feel if we give them అవకాశం ఇస్తే, maybe somebody might go to district level, somebody might go to association level, international level. So I have come all the way. నాకు ప్రెసిడెంట్ రామచంద్ర గారు, సెక్రటరీ తిలక్ గారు అండ్ మెయిన్లీ అసిస్టెంట్ గవర్నర్ కృష్ణ గారు ఆయనకి లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తేనే ఫలితం దక్కుతుందని, దీనికి నిదర్శనం ప్రఖ్యాత రోటరీ లీడర్ సరితా లునాని అని తపస్ విద్యాసంస్థల చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేసిన సరితా లునాని తపస్ విద్యా సంస్థలో విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ తీసుకున్నారు. లక్ష్య సాధన కోసం విద్యార్థులను మేలుకొల్పే విధంగా సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మహిళ సరితా లునాని అని పేర్కొన్నారు. ఆమె జీవితంలో పలు అంశాలు విద్యార్థులను, యువతను మేల్కొల్పే విధంగా ఉన్నాయన్నారు. ఒక సంపన్న కుటుంబానికి చెందిన సరితా లునాని సమాజానికి సేవ చేయాలనే తలంపుతో ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఇన్నర్ వీల్ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఆమె పోటీ చేస్తున్నారని, ఆ పదవి ఆమెను వరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ బుద్దాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. Now I hand over the program. నేను ఎప్పుడో చెప్తా ఉంటాను మీకు, సక్సెస్ అనేది ఇంటర్వెల్స్ లోనూ అప్పుడప్పుడు పని చేస్తేనే రాదు. సక్సెస్ కావాల్సింది ఏంటి? కంటిన్యూస్ ఎఫర్ట్స్. సో నౌ లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ చీఫ్ గెస్ట్ మిస్ సరితా లునాని. అండ్ షీ ఈస్ బేసికల్లీ ఆవిడ రాజస్థాన్ లో పుట్టి, రాజస్థాన్ ఫ్యామిలీ నుంచి వచ్చి కోల్కతాలో పుట్టి, ఒరిస్సాలో పెట్టి ఆంధ్రాకి వచ్చి ఆవిడ ఎలా సక్సెస్ అయ్యారు. ఈ రోజు ఏంటంటే ఆవిడ రోటరీ ఇన్నర్ వీల్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా జూలైలో పోటీ చేయబోతున్నారు. ఏలూరులో జూట్ మిల్స్ అనేది వినే ఉంటారు, జూట్ మిల్. సో ఆ జూట్ మిల్ వాటర్ అంటే ఎంత రిచెస్ట్ ఫ్యామిలీలో, రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఈవెన్ సండే కూడా వర్క్ చేస్తున్నారు. ఈ రోజు ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ వచ్చి జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ లో మీటింగ్ చూసుకుని సండేస్ కాదు, ఫెస్టివల్స్ కాదు, నిరంతరం కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. కాబట్టి ఆవిడ ఈ రోజున సక్సెస్ అయ్యారు. ఈ రోజు ఇక్కడ మనకి చీఫ్ గెస్ట్ గా రాగలిగారు. సో మీకేంటంటే నేను రిక్వెస్ట్ చేశాను, మేడం వెళ్ళిపోతానంటే మేడం మా పిల్లల కోసం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి, ఒక్క 30 minutes. ఎందుకంటే ఆవిడ మళ్ళీ రేపు బెంగళూరులో ఉంటారు, ఇక్కడ ఢిల్లీలో ఉంటారు, లేదంటే ఆస్ట్రేలియా వెళ్తారు, యూఎస్ వెళ్తారు, తెలియదు. అంత బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఒక 30 minutes మీరు వస్తే మీ యొక్క స్టోరీ, మీ యొక్క సక్సెస్ స్టోరీ మా పిల్లలకి మోటివేషన్ కింద ఉపయోగపడుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆటో నగర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా మంగళవారం ఆలయం వద్ద పోలేరమ్మను సాగనంపే కార్యక్రమం నిర్వహించారు. దీనికోసం ఆలయం వద్ద తాత్కాలిక నీటి కొలనును ఏర్పాటు చేశారు. ఈ కొలనులో దీపాలు వెలిగించి దీపోత్సవ కార్యక్రమం జరిపారు. అనంతరం భక్తులు గోప్రదక్షిణ, శివలింగ దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శించుకుని తరించారు. తదనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుండి ఎస్పీ వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని డీఎస్పీ కార్యాలయంలో కూడా ఫిర్యాదులు అందజేయవచ్చన్నారు. ఈ గ్రీవెన్స్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎక్కువగా భూ తగాదాలు, వివాహ సంబంధమైన వాటిపై ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రారావు పాల్గొన్నారు. పిటిషనర్స్ని విని వాళ్ళ దగ్గర ఉన్న సమస్యల్ని అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడి అవి సాల్వ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మండే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సత్యసాయి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మండే ఈ ప్రోగ్రామ్ ఓన్లీ జిల్లా హెడ్ క్వార్టర్సే కాకుండా సబ్ డివిజన్స్ తర్వాత స్టేషన్ లెవెల్లో కూడా జరుగుతాయి. అక్కడ కూడా వాళ్ళ పిటిషన్స్ వాళ్ళు ఇవ్వచ్చు. అంతేకాకుండా మనం ఇక వాట్సాప్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది 9550351100. దాని ద్వారా కూడా ఈ స్టిగ్మాని ఓవర్కమ్ చేసుకొని వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటాయి దాని ద్వారా కూడా కంప్లైంట్స్ ఇచ్చి చాలా వరకు క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కావచ్చు, ఎవరైనా ఆడపిల్లలకి ఉన్న సమస్యలు కావచ్చు, అట్లాంటివి కూడా చాలా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో దీనికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. We'll also ensure that quality grievance నుంచి redressal కావాలని ఒక ఆడిట్ టీమ్ ని పెట్టడం జరిగింది. We'll ensure such grievances. ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉందని, కావున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి తెలిపారు. భీమడోలు మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి పర్యటించారు. ఈ మేరకు హైస్కూల్ రోడ్లో రైల్వే గేటు వద్ద బరకాలు కప్పి ఉంచిన నెట్లు కట్టిన ధాన్యాన్ని ఏవో ఉషారాని వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాల సిబ్బందితో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తుఫాను ప్రభావం జిల్లాలో పాక్షిక ప్రభావం చూపగలదని, రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని, రైతులు నిశ్చింతగా ఉండవచ్చని జేసీ భరోసా ఇచ్చారు. తేమ శాతం నిబంధన 1-2 తేడా ఉన్న ధాన్యాన్ని మిల్లుకు పంపాలని, తుఫాను భయంతో గాబరాపడి ఎవరూ ముందస్తు కోతలు, నూర్పిడికి పాల్పడవద్దని సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు టార్పాలిన్లు అవసరమైతే అందుబాటులో ఉన్నాయని జేసీ ధాత్రిరెడ్డి తెలిపారు. ఇప్పుడు మన సైక్లోన్ అలర్ట్ వల్ల మన ఏలూరు జిల్లాలో కూడా భారీగా వర్షాలు అయితే రాదు, కానీ కొంచెం చినుకులు పడే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కొంచెం మబ్బులు వచ్చి చినుకులు వస్తున్నాయి. దీంట్లో కూడా ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోయి ఉన్న ధాన్యం పాడవుతుంది కాబట్టి మన కంప్లీట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఏఓస్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్స్, డీటీస్, ఎంటైర్ మెషినరీ మొత్తం ఫీల్డ్లోనే ఉంది. మా నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ రైతులకి, ఈ ఒక్కరోజు కొత్త కోతలు చేపట్టకండి. రేపు మధ్యాహ్నం వరకు ఒకసారి ఎట్లా ఉంటుంది మన వెదర్ చూసి అప్పుడు చేయొచ్చు. ఈ ఒక్కరోజు ఆగండి, ఎందుకంటే ఆ పచ్చి ధాన్యం ఇంకా కూడా అబ్జర్వ్ అయిపోయి అది మనకి ఆ నార్మ్స్ ప్రకారం ఉండదు. అది ఒకరోజు మీరు ఆగితే అది మళ్ళీ పొలంలోనే సర్దిదిద్దుకుంటుంది, అప్పుడు మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఎవరైనా ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టున్నది అయితే మేము ఆల్రెడీ లిఫ్ట్ చేపిస్తున్నాము. మన జిల్లాలో మిల్లర్స్ కూడా అందరు సహకరిస్తున్నారు. 18-19 వరకు వచ్చినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా కంట్రోల్ రూమ్కి కాల్ చేయండి, వెంటనే మా సైడ్ నుంచి వచ్చి తీసుకొని వెళ్తారు ధాన్యం ఏదైనా పడి ఉంటే. కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలీస్ వర్గం వేడుక వైభవంగా కన్నుల పండువగా జరిగింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి భీమడోలు మండలంలో ఉన్న గుండుగోలను, పాతూరు, భీమడోలు, కురిళ్లగూడెం, పూళ్లలోని గోదావరి కాలువ గట్టు తీరంలోని ఘాట్లలో దీపకాంతులతో మెరిసిపోయాయి. మహిళలు అరటి డొప్పలతో దీపాలు వెలిగించి
భక్తితో నమస్కరించి కాలువలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రాహ్మణులకు దీపదానాలు చేశారు. పోలీస్ వర్గం కథ విన్నారు. దీంతో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా పండితులు సీతారామయ్య మాట్లాడుతూ భీమడోలు కాలువ గట్టు శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు విడిచిపెట్టారని, కార్తీక స్నానం, దీపారాధన, వ్రత దీక్షగా చేసిన మగువలు మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు ఉద్యాపన చేసుకుంటారని అన్నారు. విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపచేతీం హ్రీముస్మరామి సంతో సర్వేంద్రావంతో మరుతో విష్ణుర్గృహే మమాంతర కానీ ఈ భోజనం బతుకుండగానే పబ్లాన్ని తీసుకున్నాయి అని చెప్పి ఇలాంటి రోజున విష్ణుమూర్తి ఆ యొక్క హర హర గోవింద భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గాన్ని ఆదుకోవటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని, కావున ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రామ్మోహన్ మాట్లాడుతూ దేశంలో అసంఘటిత రంగంలో 40 కోట్ల మంది కార్మికులు ఉన్నారని, వారు నిరంతరం శ్రమిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవిస్తున్నారని అన్నారు. కావున భవన నిర్మాణ బోర్డును పటిష్టపరచాలన్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. 60 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు శేషగిరిరావు, రాంబాబు, తోట రామకృష్ణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వివిధ భవన నిర్మాణం కానీ భవన నిర్మాణానికి అనుసంధానంగా ఉన్నటువంటి పండాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక ప్రభుత్వం నుండి ఈ కార్మికులకి ఒక ప్రోత్సాహంగా ప్రయోజనాల కింద కేంద్ర గవర్నమెంట్ ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి కార్మికుడికి మేలు చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు అవి అమలు చేయకపోవడం, నేడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ భవన నిర్మాణ కార్మికుడి యొక్క ప్రయోజనాల్ని, ఈ క్లెయిమ్స్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి కార్మికుడు కూడా గుర్తింపు కార్డు పొంది ఉండాలి. అలాగే లోకల్ లేబర్ ఆఫీస్లో పేరు నమోదు చేయించుకొని కార్డు పొంది ఉండి పనిచేస్తున్నటువంటి తరుణంలో తనకు ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక తనకు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు చేకూరే విధంగా ఈ పథకం మేలు జరుగుతుందని చెప్పి ఈ పథకం చెప్తా ఉంది. దానికి ప్రతి కార్మికుడు ఈ గుర్తింపు కార్డు పొంది లేబర్ ఆఫీస్లో పేరు నమోదు చేసుకొని గుర్తింపు కార్డు పొంది పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఈ భవన నిర్మాణంలో కానీ ఇతర పనులు చేసేటటువంటి ప్రతి కార్మికుడు కూడా తను పేరు నమోదు చేసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మేమింతే అన్నట్లుగా వ్యవహరించడంతో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య, తీరు మార్చుకోవాలని కోరుతున్న ప్రజలు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తా వన సమారాధనలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హామీ. త్వరలోనే జంగారెడ్డిగూడెంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఏర్పాటు, రొటేరియన్లు సహకరించాలని కోరిన ప్రఖ్యాత రోటరీ లీడర్ సరితా లునాని.
లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తేనే ఫలితం దక్కుతుంది. విద్యార్థులకు తపస్ విద్యా సంస్థల చైర్మన్ దాకారపు కృష్ణ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.